హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ రోజు అయితే మా మేడం మీట్ బాల్ కర్రీ ఉండమనింది. అది ఎలా చేయాలి, ఎలా ఉంటుందో చూడండి. వీళ్ళు కోయేటోళ్ళు ఎలాగంటే మన మాదిరి కొద్దిగా చిక్కగా చేసుకోరు. కోయేటోళ్ళు పులుసు ఉండేట్టుగానే చేసుకుంటారు. చూసారు కదా, ఇది మీట్ బాల్లో బంగాళదుంపలు వేసి కర్రీ చేశాను. చూసారు కదా, జ్యూస్ ఎక్కువగానే ఉండమంటుంది మా మేడం. అయితే జ్యూస్ ఎక్కువగా అన్నంలో ఎక్కువగా వేసుకుంటారు. ఇది మీట్ బాల్ బంగాళదుంపల కర్రీ. చూసారు కదా, ఎంతో చక్కగా మీట్ బాల్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఎలా చేయాలి, ఏమేం కావాలనేసి ఇప్పుడు చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందని చూసి పూర్తిగా నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమేం కావాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు మీట్ బాల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుని, ఆయిల్లో మనం మీట్ బాల్స్ ఎన్ని కావాలనో అన్ని తీసుకొని వేపుకోవాలి. చూడండి, అన్ని ఇలా మీట్ బాల్స్ అన్ని వేసుకొని వేపుకోవాలి. పచ్చివాసన అయినంత వరకు, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి ఆయిల్. చూసారు కదా, ఇప్పుడు ఇలా బ్రౌన్గా, ఎక్కువ నలుపుగా వేపుకోకూడదు. ఇక్కడ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, లైట్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు ఇది తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేసుకోవాలి. ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని, ఇప్పుడు ఇందులోనే ఇవి మ్యాగీ అంటారు, ఇది చికెన్ మసాలా టైపు, ఇవి 2 వేసుకోవాలి. కొద్దిగా వేపుకున్న తర్వాత అది కూడా కొద్దిగా తెల్లగడ్డ పేస్టు, కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. చూసారు కదా, అల్లం పేస్టు, తెల్లగడ్డ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు మసాలాలన్నీ కూడా వేసేసుకుందాం. ఏమేమి వేయాలనో, కొద్దిగా పసుపు లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. పసుపు వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత కొద్దిగా మటన్ మసాలా కూడా వేసేసుకోవాలి. మసాలా వేసుకున్నాక కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. అంతా మసాలా అంతా వేసేసుకున్నాక అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటా మ్యాజిన్ అంటారు దీన్ని, టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా అంతా పచ్చివాసన పోయేంత వరకు, ఇది పచ్చి టమాటా పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు అదంతా ఏగిపోయిన తర్వాత ఇందులోనే బంగాళదుంపలు, క్యాప్సికం కూడా వేసేసుకోవాలి. అవి కూడా అంతా కలిపేసుకొని కాసేపు వాటికి వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేట్టుగా కాసేపు వేసుకోవాలి. కాసేపు అంతా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత
ఇందులోనే మనం ముందుగా ఒక 3 టమాటాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇలా టమాటా పేస్ట్ అంతా కూడా బాగా ఉడికిన తర్వాత, టమాటా పేస్ట్ పచ్చిది కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మీట్ బాల్స్ కూడా వేసేసుకోవాలి. మీట్ బాల్స్ వేసుకున్న తర్వాత అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇవి కూడా అంతా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం కూడా వేసేసుకోవాలి. కారం వేసుకొని ఉప్పు కారం అంతా కలిసే విధంగా అంతా కలబెట్టేసుకోవాలి. కారం ఉప్పు అంతా కలబెట్టేసుకొని ఇప్పుడు ఇవి ఉడికేదానికి తగినన్ని వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని అంతా ఒకసారి కలబెట్టేసుకోవాలి. చూడండి, కలర్ అంతా కూడా ఎంతో చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇవి మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు అలా ఉడుకుతున్నప్పుడు 2 బ్లాక్ లెమన్లు వేసుకోవాలి. మన ఇంటికాడ బ్లాక్ లెమన్ మామూలు లెమన్ కాకుండా ఇక్కడ బ్లాక్ లెమన్లు వాడతారు కోయేటోళ్ళు. ఈ బ్లాక్ లెమన్లు వేసుకోవాలి. బ్లాక్ లెమన్లు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలదిప్పుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, కూర మీట్ బాల్ బంగాళదుంపలు కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో చక్కగా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.